నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మనం ఇప్పుడు 89వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి జరుగుతున్నటువంటి యుద్ధం చాలా తీవ్రతరంగా జరుగుతుంది. ఇద్దరు కూడా సమానమైనటువంటి బలంతోనూ సమానమైనటువంటి తేజస్సు వీర్యం అన్నిటితో వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. అయితే ఒకసారి ఇంద్రజిత్తు మూర్చిపోయాడు. మూర్చిపోయి మళ్ళీ కొద్దిసేపట్లోనే వాడు తేరుకున్నాడు.
తేరుకుని మళ్ళీ యుద్ధం అలాగే ప్రారంభించాడు. అయితే విభీషణుడు లక్ష్మణుడి పక్కనే ఉండడం అనేటువంటిది, దానివల్ల ఇంద్రజిత్తు గురించినటువంటి విషయం బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ ఇంద్రజిత్తు యొక్క పరిస్థితి ఎప్పటికప్పుడు ఎలా ఉందో గమనించడం అనేటువంటిది విభీషణుడు చేస్తూ లక్ష్మణుడికి మధ్యలో చెప్తూ ఉండడం అనేటువంటి చేస్తున్నాడు. ఈ విధంగా ఉంది. యుధ్యమానౌ తతో దృష్ట్వా ప్రసక్తౌ నరరాక్షసౌ ప్రభిన్నావివ మాతంగౌ పరస్పర జేషిణౌ. వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు జయిద్దాం అనేటువంటి, పరస్పరం జయించాలి అనేటువంటి పట్టుదలతో రెండు మదపు టేనుగులు లాగా యుద్ధం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు కూడాను. తయోర్యుద్ధం ద్రష్టుకామో వరచాపధరో బలి శూరః సరావణ భ్రాతా తస్థౌ సంగ్రామమూర్ధని. వాళ్ళ యొక్క యుద్ధాన్ని దగ్గరగా చూడాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మంచి శ్రేష్టమైనటువంటి ధనుస్సు ధరించినటువంటి వాడై మహాబలవంతుడు శూరుడు అయినటువంటి రావణుడి యొక్క తమ్ముడైనటువంటి విభీషణుడు కూడా ఆ లక్ష్మణుడి పక్కన వచ్చి నిలబడ్డాడు. తతో విస్ఫారయామాస మహద్ధనుర్ అవస్థితః ఉత్ససర్జ తీక్ష్ణాగ్రాన్ రాక్షసేషు మహాశరాన్. అప్పుడు ఆయన కూడా, విభీషణుడు కూడా ఏం చేశాడంటే అక్కడ నుంచుని తన పెద్ద ధనుస్సు, విభీషణుడి చేతిలో కూడా చాలా విశాలమైనటువంటి పెద్ద ధనుస్సు ఉంది. ఆ మహత్తరమైనటువంటి ఆ ధనుస్సును తీసుకుని అక్కడికి వచ్చినటువంటి వాడై ఆ ధనుస్సు నుంచి తీక్ష్ణమైనటువంటి బాణాలని రాక్షసుల మీదకి వేయడం మొదలెట్టాడు విభీషణుడు కూడా. అంటే ఇప్పుడు విభీషణుడు కూడా ప్రత్యక్షంగా యుద్ధం అనేటువంటిది రాక్షసులతో చేయడం ప్రారంభం చేశాడు. తే శరాః శిఖిసం స్పర్శ నిపతంతః సమాహితాః రాక్షసాన్ ద్రావయామాసుర్ వజ్రాణీవ మహాగిరీన్. ఎలా అయితే పెద్ద పెద్ద పర్వతాలు అనేటువంటి వాటిని ఇంద్రుడు వేసినటువంటి వజ్రం వల్ల ఆ పర్వతాలు ముక్కలవుతుండగా ఎలా ఉందో అలాగా విభీషణుడు వేసినటువంటి బాణాలు ఎలా ఉన్నాయంటే అగ్ని శిఖర్లా ఉన్నాయన్నమాట. అవి ఆ రాక్షసుల మీద ఆ బాణాలు పడితే ఆ పడినటువంటివి ఆ రాక్షసుల యొక్క శరీరాలని చీల్చి పారేస్తున్నాయి. అలా వేస్తున్నాడు విభీషణుడు కూడా. లక్ష్మణుడితో కలిసి యుద్ధంలో బాగా విలీనమయ్యాడనమాట. విభీషణస్య అనుచరాస్తేపి శూలాసి పట్టి సైః చిచ్చిదుస్సమరే వీరాన్ రాక్షసాన్ రాక్షసోత్తమాః. ఈ విభీషణుడితో పాటు నలుగురు ఆయన యొక్క మంత్రులు అనుచరులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే మొదల నుంచి
రాముడి దగ్గరికి ఎప్పుడైతే విభీషణుడు వచ్చాడో అప్పటి నుంచి వాళ్ళు కూడా విభీషణుడితో పాటు ఉన్నారన్నమాట. లంక నుంచి విభీషణుడితో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో, పట్టిసెమలు మొదలైనటువంటి ఆయుధాలతో వాళ్ళు రాక్షసుల్ని సంహారం చేయడం మొదలెట్టారు. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం అన్నమాట. అంటే విభీషణుడు మరి సాక్షాత్తు రావణాసురుడి యొక్క తమ్ముడే. ఆయన కూడా మరి ఆ రాక్షసుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడే కదా. అంటే వంశం సహజంగా రాక్షస వంశం కాకపోయినప్పటికీ రాక్షసమైనటువంటి విధంగా మారిపోయినటువంటిది అయినప్పటికీ ఈయన మాత్రం రాక్షస లక్షణాలు అనేటువంటివి లేవు మొదల నుంచి విభీషణుడికి. అందుకనే ఆయన రాముడికి శరణు వేడుకున్నాడు, రాముడి దగ్గరికి వచ్చాడు. అలాంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం చేయడం కూడా ప్రారంభించాడు విభీషణుడు. ఆయన యొక్క అనుచరులైనటువంటి 4 రాక్షసులు కూడా ఆయుధాలు ధరించి, విభీషణుడి చేతిలో ధనుస్సు ధరించాడు, పెద్ద మహత్తరమైనటువంటి ధనుస్సు. విభీషణుడు కూడా చాలా పెద్ద ఆకారం గలవాడు, శరీరం కూడా పెద్ద ఆకారం కలిగినటువంటి వాడు. చేతిలో మంచి భయంకరమైనటువంటి ధనుస్సు ధరించాడు, ధనుర్బాణాలు అవన్నీ ఉన్నాయి. ఆయన కూడా అస్త్రశస్త్ర కోవిదుడు, మహాపరాక్రమవంతుడు. ఇంకా లక్ష్మణుడితో కలిసి ఇంకా ఆయన కూడా రాక్షస సంహారం ప్రారంభం చేశాడు. ఆయనతో పాటు ఆయనతో ఉన్నటువంటి ఆ 4 రాక్షసులు ఉన్నారే, ఆయన అనుచరులు, ఆయన సహచరులు, ఆయన అనుచరులే. వాళ్ళు కూడా తమ యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ధరించి రాక్షస సంహారం చేస్తున్నారు. అంటే ఈ రాక్షసులు విభీషణుడితో రాముడి వైపు వచ్చినటువంటి వాళ్ళు ఇంద్రజిత్తో ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించడం మొదలెట్టారు వాళ్ళు కూడా. రాక్షసైస్తై పరివృత సతదాతు విభీషణ బభౌ మధ్యే ప్రధృష్టానాం కలభానామివ ద్విప. ఎలా ఉన్నాడంటే ఆ 4 రాక్షసులతో కలిసి ఉన్నటువంటి విభీషణుడు, అలా యుద్ధం చేస్తున్నటువంటి విభీషణుడు ఉన్నాడే, ఆయన ఎలా ఉన్నాడు ఆ 4తో కలిసి అంటే, ఏనుగు పిల్లలు మధ్యలో ఉన్నటువంటి గజరాజు లాగా ఉన్నాడనమాట. అంత గజరాజులాగా అలాంటి శోభతో ఉన్నాడు, ఏనుగుల రాజులా ఉన్నాడనమాట. తతస్సంచోదమానో వై హరీన్ రక్షోవధ ప్రియాన్ ఉవాచ వచనం కాలే కాలజ్ఞో రక్షసాంబర. ఇలా యుద్ధం చేస్తున్నటువంటి విభీషణుడు అలా చేస్తూనే వానర సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ, రాక్షసుల యొక్క వధ ఇంకా బాగా వేగంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వానర సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ, కాలజ్ఞ అంటే కాలం బాగా తెలిసినటువంటి వాడు. ఏమిటి కాలం తెలియడం అంటే, కాలజ్ఞుడు అంటే ఎప్పుడు ఏ సమయంలో అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో అనుకూలంగా ఉండదు, ఏ సమయంలో అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా చేయాలి, అవన్నీ తెలిసినటువంటి వాడు అర్థం కాలజ్ఞ అంటే. కాలే కాలజ్ఞ, సరైనటువంటి సమయంలో, కాలజ్ఞుడైనటువంటి విభీషణుడు సరైనటువంటి సమయంలో ఆయన ఈ వానరులతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఏకోయం రాక్షసేంద్రస్య పరాయణమవస్థితః ఏతచ్చేషం బలం తస్య కిం తిష్ఠత హరీశ్వరాః. ఓ వానర శ్రేష్ఠులారా, ఓ వానర సేనాపతులారా, వానర శ్రేష్ఠులారా, ఈ రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడికి ఒక్కటే ఒక ఆధారం ఉంది, అది వీడు ఇంద్రజిత్తు. రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడికి
మిగతా ఆధారాలన్నీ పోయాయి. ఎందుకంటే వాళ్ళందరూ చనిపోయారు యుద్ధంలో, పెద్ద పెద్ద మహావీరులైనటువంటి వాళ్ళందరూ. ఇప్పుడు ఉన్నటువంటిది ఒకే ఒక్క ఆధారం ఇంద్రజిత్తు. అందుకని ఆ ఇంద్రజిత్తు మన ఎదురుగుండానే ఉన్నాడు కాబట్టి, అది కాకుండా ఇంకా రావణాసుడి యొక్క సైన్యం మిగిలినటువంటిదంతా ఈ ఇంద్రజిత్తో ఇప్పుడున్నటువంటి సైన్యం ఏదైతే ఉందో మనతో యుద్ధం చేస్తున్నటువంటిది, ఆ రాక్షస సైన్యమే మిగిలింది ఇక రావణాసుడి దగ్గర. అందుకని మనం ఇప్పుడు గట్టిగా యుద్ధం చేయాలని చెప్తున్నాను అనమాట. మీరు అలా ఊరికనే మామూలుగా నుంచుని చూడడం కాదు, అంటే వాళ్ళు చేస్తున్నారు కానీ లక్ష్మణుడికిను ఇంద్రజిత్తుకి జరుగుతున్నటువంటి యుద్ధం కాబట్టి కొంచెంగా వీళ్ళు చూస్తున్నారు. అందుకని విభీషణుడు వాడితో అంటున్నాడు, అస్మిశ్చ నిహతే పాపే రాక్షసే రణమూర్ధని రావణం వర్జయిత్వాదు శేషమస్య బలం హతం. ఈరోజు కనుక ఈ మహాపాపి అయినటువంటి ఈ ఇంద్రజిత్తు యుద్ధంలో సంహరింపబడితే ఇంకా రావణాసురుడు తప్ప ఇంకా మిగతా బలం ఏమీ లేనట్టే లెక్క. అందుకని మనం ఇవాళ అవకాశాన్ని వదులుకోకూడదు అన్నట్టు చెప్తున్నాను అనమాట. ప్రహస్తో నిహతో వీరో నికుంభశ్చ మహాబల. చనిపోయినటువంటి రావణాసురుడి తరఫున ఉండి రావణాసుడి యొక్క బలంలో ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఎవరెవరు చనిపోయారో, ఎవరెవరంటే ప్రహస్తుడితో ప్రారంభమైంది. ప్రహస్తో నిహతో వీరో, వీరుడైనటువంటి ప్రహస్తుడు, నికుంభుడు, కుంభకర్ణశ్చ కుంభశ్చ ధూమ్రాక్షశ్చ నిశాచర. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద బలాన్వితులైనటువంటి రాక్షసులు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. అలాగే జంబుమాలి, మహామాలి, తీక్ష్ణవేగో, అశనిప్రభ, సుప్తఘ్నో, యజ్ఞకోపశ్చ, వజ్రదంష్టశ్చ రాక్షస, సంహ్లాది వికటో, అరిఘ్నస్తపనో, మంద ఏవచ, ప్రఘాస ప్రఘసశ్చైవ, ప్రజంఘో జంఘ ఏవచ, అగ్నికేతుశ్చ దుర్ధర్షో, రశ్మికేతుశ్చ వీర్యవాన్, విద్యుజ్జిహ్వో ద్విజిహ్వశ్చ సూర్యశత్రుశ్చ రాక్షస, అకంపన సుపార్శ్చ చక్రమాళీ చ రాక్షస, కంపన సత్వవంతౌ తౌ దేవాంతక నరాంతకౌ. ఆ మొత్తం అందరూ చాలా ఎవళ్ళెవళ్ళైతే మహాబలవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళందరి యొక్క పేర్లు చెప్పి వీళ్ళందరూ కూడా చనిపోయారు ఇప్పుడు మనకి అవతల. అందుకని రావణాసుడి బలం అంతా కూడా తగ్గిపోయింది. ఇంద్రజిత్తు ఒక్కడు కనుక పోయాడా ఇంకా రావణాసుడికి బలం ఏమీ లేనట్టే అని ఉత్సాహపరుస్తున్నాడు వానరుల్ని ఉత్సాహపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు చాలా ఆ యుద్ధాన్ని తీవ్రతరం చేయాలి మీరు అని చెప్పి వానరుల్ని ఉత్సాహపరుస్తున్నాడు అనమాట. అందుకని ఆ విధంగా వానరులతో పలుకుతున్నాడు విభీషణుడు. ఏతాన్ నిహత్య అతిబలాన్ బహూన్ రాక్షససత్తమాన్ బాహుభ్యాం సాగరం తీర్త్వా లంఘ్యతాం గోష్పదం లఘు. ఏతాన్ అతిబలాన్ నిహత్య, ఈ బాగా బలవంతులైనటువంటి వీళ్ళందరూ లేరు ఇప్పుడు ఈ రాక్షసులందరూ. బహూన్ రాక్షసత్తమాన్, రాక్షసులో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు రావణాసుడి తరఫు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా నిహత్య, వీళ్ళందరూ సంహరించినటువంటి వాళ్ళై బాహుభ్యాం సాగరం తీత్వా అలంఘితాం గోష్పదం లఘు. ఈ మొత్తం మీ అందరూ కూడా గోష్పదం అంటే ఆవు యొక్క గిట్ట, ఆవు యొక్క గిట్టలా ఇంత సముద్రాన్ని కూడా ఆవు గిట్టలాగా అంత మాత్రమే అనుకుని అప్పుడు తిరిగి మీరు ఈ ఉత్సాహంతో మళ్ళీ సముద్రాన్ని ఇటు నుంచి వాడు దాటి వెళ్ళగలరు.
అందుకని మీ కర్తవ్యం ఏమిటి అంటే చాలా తీవ్రంగా యుద్ధం చేయాలి. ఈరోజు ఇంద్రజిత్ సంహరింపబడాలి అది చెప్తున్నాడు అనమాట. వానరులతో చెప్తున్నాడు. ఏతావదేవ శేషం ఓ జేతవ్యమితి వానరాహ. ఓ వానర శ్రేష్ఠులారా, మీరు జయించవలసినటువంటిది ఇవాళ ఇంతే. ఈ మాత్రం ఈ ఉన్నటువంటి శేషం అంటే మిగిలినటువంటి రాక్షసులను జయించడం. ఇంద్రజిత్తు కనుక పోయాడంటే ఈ రాక్షసులు ఇక లేనట్టే, ఇంక రావణాసురుడు ఒక్కడే మిగులుతాడు. కాబట్టి మీరు ఇవాళ మీ శక్తి అంతా చూపించాలి అని. అందుకని ఏతావదేవ శేషం, ఇంతే శేషం అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఇంద్రజిత్తో కలిసి వాళ్ళే రావణాసుడి బలంలో మిగిలినటువంటి వాళ్ళు, వాళ్ళని మనం జయించాలి. హతా సర్వే సమాగమ్య రాక్షస బలదర్పితా. తమ యొక్క బలం గురించినటువంటి అహంకారంతోనూ బల గర్వంతోనూ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యుద్ధంలోకి వచ్చారు, చనిపోయారు. అందుకని వాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు. అయుక్తం నిధనం కర్తం పుత్రస్య జనితుర్మమ. అయితే తను ప్రత్యక్షంగా వారి ఇంద్రజిత్తో తన యుద్ధం ఎందుకు చేయట్లేదో చెప్తున్నాడు. అంటే ఈయన యుద్ధం చేస్తున్నాడు, విభీషణుడు కూడా రాముడి తరఫున యుద్ధం చేస్తున్నాడు, మిగతా రాక్షసుని చంపుతున్నాడు. కానీ ఇంద్రజిత్తుతో స్వయంగా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేడా, చేయగలడా అని మనకి ఆ ప్రశ్న ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను చేయలేకపోవడం కాదు, విభీషణుడు కూడా అంత పరాక్రమవంతుడే. వృణాం అపాస్య రామార్థే నిహన్వాం భ్రాతురాత్మజాం. అయితే ఏంటంటే నేను నా అన్న యొక్క కొడుకు, వాడు స్వయంగా కొడుకుతో సమానమైనటువంటి వాడు. అందుకని నా కొడుకు లాంటి వాడు అన్నయ్య యొక్క కొడుకు కాబట్టి వాడిని నేను సంహరించడం ఎందుకని ఇప్పటిదాకా ఆగాను. కానీ ఇప్పుడు వాడిని విజృంభించనిస్తే ఇవాళ కనుక వాడు సంహరింపబడకపోతే మనం వాడిని జయించడం చాలా కష్టమైనటువంటి పని. అందుకని ఏమంటున్నాడంటే ఒకవేళ అవసరమైతే తిలాంజలిం దత్వా అన్నాడు. ఘృణాం అపాస్య, ఘృణ అంటే అసహ్యం అన్నమాట. ఘృణ అంటే ఏమిటంటే అలాంటిది అసహ్యకరమైనటువంటి పని. మామూలుగా అయితే ఎవరన్నా సరే తన పుత్రుణ్ణి కానీ సోదరుడి పుత్రుడిని కానీ సంహరించడం అనేటువంటిది సామాన్యంగా చేయకూడనటువంటి పని. కానీ ఏమంటారా అంటే రామార్థే, రాముడి యొక్క పని కోసం కాబట్టి అటువంటి సెంటిమెంట్ని వదిలిపెట్టేస్తానంటున్నాడు అవసరమైతే. అది చెప్తున్నటువంటిది. మామూలుగా అయితే చేయకూడదు అలా. కానీ ఇప్పుడు రామకార్యం, ఇది రామకార్యం కాబట్టి దోషం ఉండదు, ఒకవేళ నేను వాడిని సంహరించినా కూడా అని వానరులతో చెప్తున్నాను అనమాట. హంతు కామశ్చమే బాష్పం చక్షుశ్చైవ నిరుధ్యతి. అయితే ఒక విషయం ఉంది, నేను వాడితో యుద్ధం చేస్తూ వాడిని సంహరిద్దాం అని అనుకోగానే ఎంతైనా అన్న కుమారుడు కాబట్టి, కుమారుడు లాంటి వాడు కాబట్టి అనేటువంటి భావంతో కళ్ళనీళ్ళు వస్తాయి. ఆ కన్నీరు అడ్డొస్తుంది వాడి మీద గురి చూసి కొట్టాలంటే. హంతు కామస్యమే, వాడిని వధిద్దాం అనుకున్నటువంటి నాకు చక్షుశ్చైవ నిరుధ్యతి బాష్పం, ఈ కళ్ళనీళ్ళు ఏమవుతాయంటే నా దృష్టికి అడ్డొస్తాయి. తమేవైష మహాబాహుర్లక్ష్మణ శమయిష్యతి. అందుకని ఇంద్రజిత్తుని సంహరించడం అనేటువంటి లక్ష్మణుడే చేయాలని కారణం అది అన్నాడు. నేను చేయలేక కాదు, కానీ ఈ కారణం చేత ఇంద్రజిత్తుని సంహరించవలసినటువంటి లక్ష్మణుడే చేస్తాడు. కాబట్టి మీరందరూ వానరులారా మిగిలినటువంటి రాక్షసుల్ని ఈ లోపల మీరు సంహరించేయండి, మీ ప్రతాపం చూపించండి ఇంకాను అని ఉత్సాహపరుస్తున్నాడు ఆ వానరులందరినీ కూడా విభీషణుడు. వానరాహ నత సంభూయ భృత్యానస్య సమీపగాన్ ఇది తేనాతిశయస
రాక్షసేన అభిచోదితా వానరేంద్ర జహృష్టిరే లాంగూలాని చ వివ్యధు. అందుకని మీరందరూ కూడా ఒక గుంపుగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ ఇంద్రజిత్తో కూడా వచ్చినటువంటి రాక్షసులు వాళ్ళ మీద మీరు విరుచుకుపడి వాళ్ళని సంహరించడం ప్రారంభం చేయాలి బాగాన అంటున్నాడు. ఎందుకంటే మీరందరూ కూడా ఈ విభీషణుడు చెప్తున్నారు, మీరందరూ కూడా ఈ ఉత్సాహం చూపించాలి అని చెప్పి. ఎప్పుడైతే విభీషణుడు అలా చెప్పాడో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహం పెరిగింది వాళ్ళలో, ఆ వానరులు. అంతకుముందు కొంచెం ఇంద్రజిత్ యొక్క భయంకరమైనటువంటి ప్రతాపానికి కొంచెం భయపడుతున్నారు. అంటే అందరూ కాదు, హనుమంతుడు అలాంటి వాళ్ళు భయపడరు. కానీ మరి మిగతా వానరులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంద్రజిత్ యొక్క ప్రతాపం మరి ఎటువంటిది మామూలు విషయం కాదు. వాడు చాలా భయంకరమైనటువంటి వాడు. కానీ ఇప్పుడు విభీషణుడు చెప్పినటువంటి మాటల వల్ల ఉత్సాహం వచ్చింది వాళ్ళకి, ధైర్యం వచ్చింది, ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు, వానరులందరూ అంత ధైర్యం ఉత్సాహం రాగానే వాళ్ళ యొక్క వారాలని, అంటే వాళ్ళ తోకల్ని గట్టిగా పైకి ఇలా ఎత్తి నేలకేసి కొట్టారు. అంటే ఉత్సాహం వచ్చినట్టు గుర్తు అనమాట వాళ్ళకి. వానరుల్లో ఎప్పుడైతే ఉత్సాహం వస్తుందో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క వారాన్ని, వాళ్ళ యొక్క తోకని అటు ఇటు కూడా చూపించి అలా కొట్టడం అనేటువంటి చేస్తారనమాట. అది వాళ్ళు చేసేటువంటి ఇది, అది చూపిస్తున్నారన్నమాట వాళ్ళు. తతస్తు కపిశార్దూలాః క్షేడంతశ్చ పునః పునః. అప్పుడు ఆ కపిశార్దూలాః అంటే కపిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. క్షేడంతశ్చ పునః పునః, వాళ్ళు గట్టిగా గర్జించడం మొదలెట్టారు. వాళ్ళు చాలా గట్టిగా గర్జించడం మొదలెట్టారు వాళ్ళు. ముముచుర్వివిధాన్నాదాన్ మేఘాన్ దృష్ట్వేవ బర్హిణః. ఎలాగైతే బర్హిణః అంటే నెమళ్ళు మేఘాలను చూస్తే ఉత్సాహం వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే మేఘాలను ఎప్పుడైతే నెమళ్ళు చూస్తాయో అప్పుడు గట్టిగా కేకలు వేస్తాయి, గట్టిగా అరుస్తాయి ఆ ఉత్సాహంతో. అలాగ వీళ్ళు ఈ కపిశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వానర శ్రేష్ఠులందరూ కూడా ఉత్సాహంగా గట్టిగా గర్జిస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు వాళ్ళు మంచి ఉత్సాహంతో. జాంబవానపి తైః సర్వైః స్వయూథైరభిసంవృతః. ఇంక జాంబవంతుడు ఉన్నాడు, ఆయన తన యొక్క వృక్ష సైన్యాలు, వృక్షములు అంటే ఎలుగుబంట్లు, ఆ ఎలుగుబంట్ల యొక్క సైన్యాలతో సంవృత, వాళ్ళందరితో కూడి ఉన్నాడు ఆయన. వాళ్ళు కూడా తే అస్మభిస్తాడయామాసుర్నఖైర్దంతైశ్చ రాక్షసాన్. అప్పుడు ఆ ఎలుగుబంట సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాంబవంతుడి యొక్క ఆయన యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు శిలలు తీసుకొచ్చి పెద్ద పెద్ద శిలలతోనూ వాళ్ళ యొక్క గోళ్లతోనూ వాళ్ళ యొక్క కోరలతోనూ రాక్షసుల్ని సంహరించడం మొదలెట్టారు. నఖై అంటే గోళ్లతోనూ, దంతైశ్చ వాళ్ళ కోరలతోనూ. నిఘ్నంతం వృక్షాధిపతి రాక్షసాస్తే మహాబలాః పరివవృర్భయం త్యక్త్వా తమనేక విధాయుధాః. ఈ విధంగా ఆ రాక్షసులు తమ మీద ఈ విధంగా విరుచుబడినటువంటి జాంబవంతుడు, ఆయనతో రాక్షసులందరూ కూడా ఆయన చుట్టుముట్టేశారు జాంబవంతుడిని. వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి జాంబవంతుడిని చుట్టుముట్టారు ఆ రాక్షసులందరూ కూడా. ఎప్పుడైతే జాంబవంతుడు ఇలా యుద్ధం ప్రారంభించాడు అప్పుడు శరై పరుషుభిస్తీక్ష్ణై పట్టిశైరి యష్టితో అమరై జాంబవంతం రుధే జఘ్నుర్నిఘ్నంతం రాక్షసీం చమో. జాంబవంతుడు చాలా ప్రతాపంతో రాక్షస సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు. దాంతో రాక్షసులో ఉన్నటువంటి బాగా పెద్ద పెద్ద రాక్షసులందరూ కూడా జాంబవంతుడిని చుట్టుముట్టి
భయంకరమైనటువంటి ఆయుధాలతో జాంబవంతుడి మీద ఆక్రమణ చేశారు వాళ్ళు. సంప్రహారస్తుముల సంజజ్ఞే కపిరాక్షసాం. అప్పుడు వానరులకి రాక్షసులకి మధ్యలో జరిగినటువంటి యుద్ధం బాగా చాలా తీవ్రతరమైంది. దేవాసురాణం క్రుద్ధానాం యథా భీమో మహాస్వన. పూర్వం దేవతలకి రాక్షసులకి జరిగినటువంటి యుద్ధం ఎలా జరిగిందో అలాగా భయంకరమైనటువంటి శబ్దాలతో ఈ వానరులు తర్వాత ఈ ఎలుగుబంట్లు కలిసి వాళ్ళతో అవతల రాక్షసులు వాళ్ళకి వీళ్ళకి జరుగుతున్నటువంటి యుద్ధం అంత తీవ్రంగా ఉందన్నమాట. హనుమానపి సంక్రుద్ధ సాలముత్పాట్య పర్వతాన్ స లక్ష్మణం స్వయం పృష్ఠాద్ అవరోప్య మహామనాహ. హనుమంతుడు ఏం చేశాడంటే ఇప్పటిదాకా మరి హనుమంతుడి యొక్క భుజాల మీద లక్ష్మణుడు కూర్చుని ఉన్నాడు. అందుకని హనుమంతుడు యుద్ధం చేయడానికి ప్రత్యక్షంగా యుద్ధం చేయడానికి అవకాశం తక్కువ కదా. మరి పైన లక్ష్మణుడు కూర్చున్నప్పుడు లక్ష్మణుడు వాడితో యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తోను. లక్ష్మణుడిని కూర్చోబెట్టుకొని ఉన్నాడు కదా. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే హనుమంతుడు సంక్రుద్ధ, ఈ రాక్షసుల మీద చాలా కోపం వచ్చి లక్ష్మణం పృష్ఠాద్ అవరోప్య, లక్ష్మణుడిని ఒకసారి దింపేట కిందకి. కాసేపు నువ్వు దిగు స్వామి, నేను కూడా రాక్షసుల్ని సంహరిస్తాను అని చెప్పి రాక్షసుల మీద తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నటువంటి హనుమంతుడు లక్ష్మణుడిని కాసేపు కింద దింపేట. అవరోప్య అంటే దింపి సాలం ఉత్పాట్య పర్వతాన్, పెద్ద సాల వృక్షాన్ని పర్వతాలని వాడన్నింటినీ కూడా పీక్కొచ్చట. వచ్చి రాక్షసాం కథనం చక్రే దురాసద సహస్రశ, ఇక వేల సంఖ్యలో రాక్షసుని సంహరించడం మొదలెట్టాడు హనుమంతుడు. స దత్వా తుములం యుద్ధం పితృవ్యస్యేంద్రజిత్ బలి లక్ష్మణం పరవీరఘ్న పునరేవ అభ్యుధావత. ఈ లోపల ఇంద్రజిత్ ఏం చేశాడంటే తన చిన్నాన్న అయినటువంటి విభీషణుడితో కూడా యుద్ధం గట్టిగా చేసేట. నువ్వు మా తండ్రి యొక్క తమ్ముడు అయ్యండి శత్రుపక్షం యుద్ధం చేస్తున్నావని కోపంతో ఆ విభీషణుడితోనూ, తర్వాత మళ్ళీ లక్ష్మణుడి మీద మళ్ళీ ఆక్రమణ ప్రారంభించాడు. మళ్ళీ లక్ష్మణుడి మీద యుద్ధం గట్టిగా చేయడం మొదలెట్టాడు. తౌ ప్రయుద్ధౌ తదా వీరౌ మృధే లక్ష్మణ రాక్షసౌ సరౌఘానభివర్షంతౌ జఘ్నతుస్తౌ పరస్పరం. అని మళ్ళీ లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఇద్దరు కూడా చాలా వేగంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణవర్షం కురిపిస్తూ ఒకళ్ళనొకళ్ళు గాయపరుస్తూ యుద్ధం చేస్తున్నారు. అభీక్ష్ణమంతర్దధతు శరజాలైర్మహాబలౌ చంద్రాదిత్యావివోష్ణాంతే యథా మేఘై తరస్వినౌ. వాళ్ళు ఎలా ఉన్నారంటే వర్షాకాలంలో చంద్రుడు మరి దాదాపు సూర్యుడు వాళ్ళు ఎలా అయితే మేఘాల చేత కప్పడిపోయి ఉంటారో, మేఘాలు చాటుకు వెళ్తారో సూర్యచంద్రుళ్ళు, అలాగ వీళ్ళిద్దరూ కూడా ఈ మహాబలవంతులైనటువంటి లక్ష్మణుడు తర్వాత ఇంద్రజిత్తు వాళ్ళిద్దరు కూడా ఆ బాణాలు వాళ్ళు వేస్తున్నటువంటి బాణాలు ఎన్ని వేశారంటే అవి పైన ఒక మేఘంలా కప్పేస్తున్నాయి ఆకాశాన్ని. అలా ఉన్నట్టు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బాణాలతో కప్పేస్తున్నారు. లక్ష్మణుడు వేసినటువంటి బాణాలతో ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలతో లక్ష్మణుడు కప్పివేయబడుతున్నాడు బాణాలతో. ఆ కప్పివేయబడ్డం ఎలా ఉందంటే మేఘాలు, దట్టమైనటువంటి మేఘాలు సూర్యుడిని చంద్రుడిని కప్పేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నహి ఆదానం న సంధానం ధనుషో వా పరిగ్రహ న విప్రమోక్షో బాణానాం న వికర్షో న విగ్రహ న ముష్టి ప్రతిసంధానం న లక్ష్య ప్రతిపాదనం అదృశ్యత తయోస్తత్ర యుధ్యతో పాణిలాఘవాత్. ఈ రెండు శ్లోకాల్లోనూ ఇంద్రజిత్తు లక్ష్మణుడు ఎంత వేగంతో బాణాలని వదులుతున్నారు అనేటువంటి దాన్ని వర్ణించాడు వాల్మీకి మహర్షి. చాలా అద్భుతమైనటువంటిది.
అటునుంచి ఇంద్రజిత్తు, ఇటు నుంచి లక్ష్మణుడు ఇద్దరు కూడా పెద్ద ధనుస్సు వాళ్ళిద్దరివి కూడా. ఆ ధనుస్సుని సంధానం చేసి బాణాలని అనుసంధానం చేసి వదులుతున్నారు. వదులుతుంటే ఎప్పుడు ఆదానం సంధానం ధనుషో, బాణం తీయాలి కదా. బాణం అమ్ముల పొదిలో ఉంటుంది, అమ్ముల పొదులు పక్కన ఉంటాయి, వాటిలోంచి బాణం తీయాలి. ఆ అమ్ములు తీయాలి. అమ్ములు తీసి ఆ తీసినటువంటి అమ్ముల్ని విల్లు యొక్క అలితాడు మీద పెట్టాలి. పెట్టి ఈ విల్లుని గట్టిగా ముష్టితో అంటే గట్టిగా పిడికిలతో పట్టుకోవాలి. ఈ చేత్తో ఆ అమ్ముని పట్టుకుని ఆ బాణాన్ని పట్టుకుని చాలా గట్టిగా లాగాలి, చెవు దాకా లాగి వదలాలి. అప్పుడు వేగంతో వెళ్ళి అవతలవాడి తగులుతుంది. కానీ ఇక్కడ ఎలా ఉందంటే ఎంత వేగంతో వాళ్ళు వేస్తున్నారంటే, వాళ్ళు ఆ అమ్ములి పొదిలోకి చెయ్యి ఎప్పుడు పెట్టారు, ఆ అమ్ముని బయటికి ఎప్పుడు తీశారు, తీసి ఈ చేపం విల్లు యొక్క ఆ అలితాడు మీద ఎప్పుడు పెట్టారు, తర్వాత ఎప్పుడు లాగి వదిలారు. వికర్ష నా విగ్రహ, ఇందులో ఏది కనబట్టలేదు ఎవరికైనా. బాణాలులా వెళ్తున్నాయి, పెద్ద పెద్ద వర్షంలా వెళ్ళిపోతున్నాయి, బాణాలు వస్తున్నాయి. కానీ ఈ బాణాలు వీళ్ళు వేయడం ఎవరికి కనబట్టలేదు. ఏమిటిలా ఉంది, బాణాలు వీళ్ళు వేయకుండానే బాణాలు ఏమన్నా ఆకాశం నుంచి వస్తున్నాయా అన్నట్టుగా ఉందన్నమాట. అలా ఉంది అక్కడ. అంటే అంత వేగం, అంటే ఎంత వేగంగా బాణాలు వేస్తున్నారో అని చెప్పడానికి ఆ వర్ణన ఉందే వాల్మీకి చేసినటువంటిది, అద్భుతమైనటువంటి వర్ణన. బాణాలు వచ్చి పడడం మాత్రం కనిపిస్తుంది, కానీ బాణం వేయడానికి ఎప్పుడు అటు విభీషణుడు కానీ ఇంద్రజిత్తు కానీ ఇటు లక్ష్మణుడు కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు బాణం తీస్తున్నారో కనబట్టలేదు. ఆ అమ్ముల పొదిలోంచి అది తీసి అలితాడు మీద ఎప్పుడు పెడుతున్నారో కనబట్టలేదు. విల్లుని పట్టుకుని బాగా అలితాడు వాళ్ళు బాగా చెవుల దాకా లాగి వదలాలి. ఆకర్ణ పూర్ణ ధన్వాను అని చదువుతాం కదా మనం, అలా వదలాలి. అది ఎప్పుడు వదులుతున్నారో తెలియటం లేదు. కానీ వరుసన వర్షంలాగా వందల బాణాలు వచ్చి పడిపోతున్నాయి. ఇటు నుంచి అటు నుంచి ఇటు వేసుకుంటున్నట్టు పడిపోతున్నాయి. అది ఎలా ఉంది, అదృశ్యత తయోస్తత్ర యుధ్యతో పాణిలాఘవాత్, అంటే వాళ్ళిద్దరూ కూడా లాఘవం అంటే ఏమిటంటే చాలా నేర్పు అన్నమాట. వాళ్ళిద్దరి యొక్క చేతులు రెండు ఇలా అంత నేర్పుతో ఎంత వేగంగా పనిచేస్తున్నాయంటే అసలు ఆ వేసే చేతులు కూడా కనబట్టలేదు. అంటే దీన్ని మనం కాస్త కొంచెం ఊహించుకోవాలి, ధ్యానం చేయాలి, మనకు కనబడుతుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత వేగంగా వేస్తున్నారంటే అసలు వాళ్ళు వేసేటువంటి వాళ్ళ చేతులు కనబట్టలేదు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ధనుషులు కనబట్టలేదు, వాడు తీసినటువంటి బాణం ఎక్కుపెట్టడానికి బాణం దాని మీద పెట్టడానికి అది కనబట్టలే, ఏవి కనబట్టలేక బాణాలు పడిపోతున్నాయి. చాప వేగ ప్రయుక్తైశ్చ బాణజాలై సమంతత అంతరిక్షే అభిసంపన్నే నరూపాణి చకాసిరే. అది ఎలా ఉందంటే ఆ ఇద్దరూ చేస్తున్నటువంటి వేసేటువంటి వేగం వల్ల, బాణాల యొక్క వేగం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆకాశంలో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆకాశం అంతా కూడా ఆచ్ఛాదనలా అయిపోయింది. ఇద్దరు వేస్తున్నటువంటి బాణాలతో కప్పబడిపోయినట్టు అయిపోయి అసలు వేరే ఏ వస్తువు కనబట్టలేదు. ఆ ఆకాశంలో పక్షులు వెళుతున్నాయా, లేకపోతే మబ్బులు వస్తున్నాయా, లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది కనబడడానికి వీలు లేకుండా అలా కప్పేస్తున్నాయి అన్నమాట. అలాగా అంత వేగంగా బాణాలు వేసేస్తున్నారు. అది మామూలు విషయం కాదు అది. లక్ష్మణో రావణిం ప్రాప్య రావణశ్చాపి లక్ష్మణం అవ్యవస్థా భవత్యుగ్ర
తాభ్యాం అన్యోన్య విగ్రహే, వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఎంత పట్టుదలతో ఉన్నారంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలతో ఎలా సంహారం అంటే వాళ్ళు బాణాలను ఎలా వేస్తున్నారు, ఎలా కొడుతున్నారు అసలు ఒకళ్ళకొకళ్ళు తగిలేట్టుగానంటే ప్రతి క్షణము కూడా చాలా ఉత్కంఠతో ఉంది. ఇన్ని బాణాలు తగిలేసేస్తే వాడు పడిపోతాడేమో ఇంద్రజిత్తు, ఇన్ని బాణాలు తగిలేసేస్తే ఈయన పడిపోతాడు లక్ష్మణుడు అన్నట్లుగాను తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ఉంది చూసేటువంటి వాళ్ళకి. ఎవడు పడిపోతాడా ఈ బాణాలు తగిలి అనేటువంటి తెలియకుండా ఉందన్నమాట. అలా ఉన్నాయి. ఇద్దరు కూడా ఎలా అయినా సరే అవతల వాడిని పూర్తిగా పడగొట్టేసేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలతో ఆ తీవ్రంగా బాణాలు వేస్తుంటే చూసేటువంటి వాళ్ళకి అసలు ఏమీ కనబట్టలేదు. ఏమవుతుంది, ఎవడు పడిపోతాడు అనేటువంటి విధంగా కనబట్టలేదు, ఉత్కంఠతో ఉంది. తాభ్యాం ఉభాభ్యాం తరసా ప్రసృష్టైర్విశిఖైశ్చతై, వందలు 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 క్షణంలో ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే బాగా తీవ్రమైనటువంటి విధంగా ఉన్నాయి. మామూలు బాణాలంటే సామాన్యమైన బాణాలు కావు, తగిలిందంటే ప్రాణం ఎగిరిపోవాల్సింది పైకి. అంత నిశితమైనటువంటి బాణాలు. విశిఖై ప్రసృష్టై విశిఖై సితై, సితై అంటే చాలా షార్ప్ అంటారు చూసారా, అలా అన్నమాట. అలా ఉన్నాయి అవి. నిరంతరమివ ఆకాశం బభూవ తమసావృతం, నిరంతరం వేస్తున్నటువంటి బాణాల వల్ల ఆకాశం అంతా చీకటి అనుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే సూర్యరశ్మి కూడా లోపల జొరడానికి వీలు లేకుండా ఉన్నంతగా కప్పేస్తున్నాయి బాణాలు. అంటే మన ఊహకి అందం అతీతమైనటువంటిది. మనం ఎక్కడా కూడా సినిమాల్లోనూ టీవీల్లోనూ ఎంత చూపించినా చాలా బాణాలు వెళుతున్నట్టు దీంట్లో చూపిస్తారు, ఫోటోగ్రఫీలో అవన్నీ చూపించినా ఇంత వేగంగా సూర్యరశ్మి కూడా కిందకి పడకుండా ఉండేంతగా మేఘాలు దాల్నుకున్నట్టుగా అలా బాణాలు వేయడం అనేటువంటిది ఉందే, అది అసలు ఎవరు కూడా ఊహించలేం. మనం ఊహకు అందనటువంటి విషయం, అది చాలా కష్టం. తై పతద్భిశ్చ బహుభిస్తయో శరశతై స్థితై దిశశ్చ ప్రతిథశ్చైవ బభూవ శరసంకులాః, వాళ్ళిద్దరూ కూడా విడుస్తున్నటువంటి ఈ వందల వందల బాణాలు, పైగా ఒక్కొక్క బాణమే కాదు, వాళ్ళు ఒకసారి 5 బాణాలు, ఒకసారి 7 బాణాలు చేతికి ఇలా ఎన్నొస్తే అన్నీ తీసి, అసలు అది మరీ కష్టం. అదేమిటిది, ఒక్కొక్క బాణం తీసివేయడమే అంత వేగంతో వేయడం మామూలు విషయం కాదు. అలాంటిది ఒకసారి ఇలా తీస్తే 5, 6, 7 బాణాలు వస్తాయి చేతికి, అమ్ములు. అన్నీ మళ్ళీ అలితాడికి ఇలా పెట్టేసేసి అన్నింటినీ కలిపి ఒకసారి వేయడం అనేటువంటి చేస్తున్నారు వాళ్ళు. అంటే అసలు విలువిద్య, ధనుర్విద్య అనేటువంటిది, ఆ ధనుర్విద్య ప్రదర్శన అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ నిజంగానే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, కానీ ఆ యుద్ధ ప్రదర్శనం అనేటువంటిది ఉంది కదా, ఆ ధనుస్సులు, ఆ బాణాలు వేస్తూ అనేటువంటిది ఉందే, ఆ ప్రదర్శన అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదన్నమాట. ఇక్కడ ఎప్పుడు మనం ఎక్కడ చూడలేం, వినలేం అటువంటి యుద్ధం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ రామరావణ యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఈ మొత్తం యుద్ధంలో ఈ లక్ష్మణుడికి ఇంద్రజిత్తుకి జరుగుతున్నటువంటి యుద్ధం ఉందే, ఇది మరీ అసలు అసామాన్యమేమో అనిపిస్తుంది అన్నమాట. అన్నిటికంటే హైలైట్ ఇదే అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా మనం ఇంత వేగంగాను ఇంత తీవ్రమైనటువంటి దీంట్లోనూ ఇటువంటి యుద్ధ కౌశలం, ఇటువంటి యుద్ధ కళ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఊహించలేము. అలాగా అంత అసలు ఎలా ఉందంటే
అసలు ఆ దిక్కులన్నీ కూడాను, అన్ని దిక్కులు కూడా దిశ ప్రదిశ. దిశ అంటే 4 దిక్కులు, ప్రతి దిక్కు తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం అనేటువంటి 4 దిశ. ఆ దిక్కులే కాకుండా మళ్ళీను మధ్యలో ఉన్నటువంటి దిక్కులు కూడాను, మధ్యలో దిశశ్చ ప్రదిశశ్చైవ. ప్రదిశ అంటే ఆ మధ్యలో ఉన్నటువంటివి, అంటే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం, ఈ మధ్యలో ఉన్నటువంటివి, దిక్కుకి దిక్కుకి మధ్యలో ఉన్నటువంటివి. అవి ఇవి కూడా కలిసి మొత్తం ఏవి కూడా అసలు ఎలా ఉన్నాయంటే సంవృతే తమసాచవై. ఇవి దిశశ్చ ప్రదిశశ్చైవ బభూవు శరసంకులా. సంకులములు నిండిపోయి ఉన్నాయి, బాణాలతో నిండిపోయి ఉన్నాయి సంకులములు. అంటే ఇంకా ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. తమసా విహితం సర్వం ఆసీత్ ప్రతిభయం మహత్. అంతా కూడా అంధకారం అలుగుపోయినట్టు అయిపోయింది, అంతా కూడా భయంకరంగా ఉంది. అసలు అది చూడడానికే భయంకరంగా ఉంది. అంటే పగలు అంధకారం అలుక్కుపోయిందంటే మనకి ఎప్పుడు ఉంటుందో తెలిసినా, ఎప్పుడైనా సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం వస్తుంది చూసారా, అప్పుడు సూర్యుడు సంపూర్ణంగా ఆ లోపలికి వెళ్ళిపోతే ఆ సంపూర్ణంగా పట్టేసినప్పుడు ఎలా ఉంటుందో, అప్పుడు ఎలా ఉంటుంది, చీకటి పడిపోయినట్టుగా ఉంటుంది. మనకి చాలాసార్లు అనుభవం అయింది, మనం అందరం చూసాం. ఎలాగుంటుంది పట్టపగలు. అంతకుముందు సూర్యుడు మంచి బ్రహ్మాండంగా వెలుగుతూ ఉంటాడు పట్టపగలే, కానీ క్రమంగా గ్రహణం అలాగా వచ్చి పూర్తిగా సూర్యుడు అందులో వెళ్ళిపోయినప్పుడు సాయంకాలం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది అనుకుని పక్షులు కూడా సూర్యాస్తమయం అయినప్పుడు పక్షులు ఎలా అయితే ప్రవర్తిస్తాయో చెట్ల మీకు వెళ్ళిపోయి అలాగా సరిగ్గా అవి కూడా ప్రకృతి అంతా కూడా సూర్యాస్తమయం అయిపోయింది అన్నట్టుగానే ఉంటుంది మనకి. ఇది మనం అందరం కూడా అనుభవించాం చాలాసార్లు. ఇప్పుడు ఇది గ్రహణం కాదు, కానీ వీళ్ళిద్దరూ వేస్తున్నటువంటి బాణాల యొక్క సంఖ్య అసంఖ్యాకములైనటువంటి బాణాల దీనివల్ల ఏర్పడినటువంటిది ఎంత ఎలా ఉందంటే తమసా ఆవృతం. తమసా ఎలా ఉందంటే అస్తంగతే సహస్రాంశం. ఆయన సూర్యుడు అస్తమించేస్తే ఎలా చీకటి పడిపోతుందో అనుకుంటుందో, సంవృతే తమసా వై, చీకటి ఎలా అనుకుంటుందో అలాగే రుధిరౌఘ మహానద్య ప్రావర్తంత సహస్రశ. ఇంకోటి ఏం జరుగుతుంది, వేల సంఖ్యలో రాక్షసులు, వేల సంఖ్యలో వానరులు చచ్చిపోతున్నారు. అలా యుద్ధం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క రక్తం ప్రవహిస్తే ఎలా ఉంటుంది, పెద్ద నదిలా, మహానదిలా ఉంటుంది. కోట్ల మందిలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. అలా కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నారు, కానీ తగ్గారు. ఇప్పుడు వానరులు కూడా కోట్ల సంఖ్యలో సంహరింపబడ్డారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే హనుమంతుడు ఆ సంజీవని అవన్నీ తీసుకొచ్చాడో అప్పుడు వానరులందరూ లేచారు, మళ్ళీ చనిపోయినటువంటి వాళ్ళు. రాక్షసులు మళ్ళీ బతకలే, ఎందుకంటే వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ శవాలన్నింటినీ తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తున్నాడు రావణాసురుడు. అందుకని వాళ్ళు మళ్ళీ బతికి రావడానికి అవకాశం లేకపోయింది. వానరులు మళ్ళీ బతికి లేచారు. లేచిన తర్వాత మళ్ళీ ఇక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధం అయిపోలేదుగా. అందుకని మళ్ళీ అటు రాక్షసులు ఇటు వానరులు కూడా మహా పెద్ద సంఖ్యలో చనిపోతుంటే ఆ పారినటువంటి రక్తపు టేళ్ళు ఉన్నాయే అవన్నీ కలిసి ఒక పెద్ద మహానదిలా ఉన్నాయట. రుధిరౌఘ మహానద్య ప్రావర్తంత సహస్రశ. అవి అసలు ఎలా ఉన్నాయంటే పెద్ద అవన్నీ అటునుంచి ఇటు నుంచి ప్రవాహం వచ్చి కలిసిపోయి పెద్ద నది అయిపోయి ప్రవహిస్తున్నట్టుగా రక్తం ప్రవహిస్తుంది అక్కడంతా యుద్ధభూమిలో. అంటే మనం మహాభయంకరమైనటువంటి సన్నివేశం చూస్తే భయముట్టకుండా ఎవడుకుంటుందండి, అందరూ అంత భయంకరంగా దారుణంగా ఉందన్నమాట. క్రవ్యాద దారుణ వారిభిశ్చ
వారిభి చిక్షిపుర్భీమనేస్వనాన్ న తదానీం వౌ వాయుర్ నచ జజ్వాలపావక. అప్పుడు ఎలా ఉందంటే ఆ మాంసం తినేటువంటి క్రవ్యాద అంటే మాంసం తినేటువంటి ఆ జంతువులు, ఆ ప్రాణులన్నీ ఉన్నాయే, పక్షులు జంతువులు అవన్నీ కూడా అవి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తున్నాయి. అంటే ఏమిటంటే అవి కూడా అంత మాంసం తినేటువంటి పక్షులు జంతువులు అవి కూడా ఇదంతా ఇది ఉన్నటువంటి సన్నివేశం అంతా వాటికి కూడా భయం కలుగుతుంది. సూర్యుడు అస్తమించినట్టుగా ఉంది, రాతేమో పెద్ద నదిలా ప్రవహిస్తోంది రక్తం. వాళ్ళ శరీర భాగాలన్నీ అట్లా ఎన్ని పడిపోయి ఉన్నాయి అక్కడ. అవి నిజానికి ఆ పక్షులకి వాటికి మంచి ఉత్సాహం, ఆ జంతువులకిను. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎంత తిన్నా ఇంకా తరగనటువంటి ఆహారం సిద్ధమైపోయింది అక్కడ, పచ్చి మాంసం పచ్చి నెత్తురును. కానీ అవి కూడా భయంకరంగా అరుస్తున్నాయట. అక్కడ చూసినటువంటి సన్నివేశం వాటికి కూడా భయం కలిగింది. అప్పుడు తదానీం న వవౌ వాయు, అప్పుడు వాయువు కూడా గాలి కూడా వీయటం లేదు, గాలి కూడా అయిపోయింది. నా జజ్వాలపావక, అగ్ని కూడా ఎక్కడ కనబట్టలేదు, వాయువు అగ్ని ఇద్దరు కనబట్టలేదు. మరి వాళ్ళు కూడా భయపడిపోయారా అన్నట్లుగా ఉంది అక్కడ ఆ సన్నివేశం అంతా కూడా. స్వత్యస్తు లోకేభ్య ఇది జజల్పుస్తే మహర్షయ. అంతరిక్షంలో చూస్తున్నటువంటి మహర్షులందరూ ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఏమిటిది ప్రళయకాలం వచ్చి పడిపోయిందా, జీవులందరూ కూడా ఇంక చచ్చిపోతారా అన్న సన్నివేశం వచ్చేప్పటికీ వాళ్ళు లోకాలు బాగుండాలి, స్వస్త్యస్తు లోకేభ్య స్వస్తి అని చెప్పి వాళ్ళు అందరూ బాగుండాలి. ఇది జజల్పుహు, గట్టిగా వాళ్ళందరూ మహర్షులందరూ కూడా వాళ్ళు తపస్సు చేసినటువంటి వాళ్ళు కదా, అందరికీ స్వస్తి కలగాలి, అందరూ బాగుండాలి. సంవేతుశ్చాత్ర సంతప్త గంధర్వ సహచారణై. అక్కడ అంతరిక్షంలో ఈ యుద్ధాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు మహర్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, చారణులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందుకని మహర్షులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ దండం అది ఉంటుంది, కమండలం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ధరించినటువంటి వాళ్ళు ఆ దండంలో పట్టుకుని స్వస్తి అందరూ బాగుండాలి, వినాశం జరగకూడదు అని చెప్పి స్వస్తి అంటున్నారు. వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. వాళ్ళు ఈ చారణులు వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు గంధర్వులు చారణులు వాళ్ళందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతున్నారు. అమ్మో ఇది మనం చూడలేము, ఇదేమిటి, ఈ యుద్ధం ఏమిటి, ఇది ప్రళయకాలం ప్రళయాంతకమైనటువంటి విధంగా ఉంది ఇదంతా కూడా అని చెప్పి భయపడి వాళ్ళు అక్కడ నిలవలేక పారిపోతున్నట్టు వాళ్ళు. అధ రాక్షస సింహశ్చ కృష్ణాన్ కనకభూషణాన్ శరైశ్చతుర్భిः సౌమిత్రిర్వివ్యాధ చతురోభయాన్. ఇలాగ అసలు ఎడతెరిపి లేకుండా జరుగుతుంది యుద్ధం. అసలు లక్ష్మణుడు ఇంద్రజిత్తు సమానమైనటువంటి బలంతో ఎవళ్ళు వెనక్కి అడుగు వేయకుండా ఎడతెరిపి లేకుండా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఒక్క క్షణం కూడా ఆపి విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఏమీ లేదు వాళ్ళిద్దరికి. అలా ఉన్నారన్నమాట వాళ్ళు. ఇవాళ ఏమైనా సరే లక్ష్మణుని చంపేయాలని వాడు ఇంద్రజిత్తు, ఇవాళ ఏమైనా సరే ఇంద్రజిత్తుని చంపేయాలని లక్ష్మణుడు. అంత తీవ్రమైనటువంటి దీంట్లో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అలా ఉండంగా ఉన్నట్టుండి లక్ష్మణుడు ఏం చేశాడంటే ఒక 4 బాణాలు తీసుకుని ఇంద్రజిత్తు యొక్క రథానికి ఉన్నటువంటి గుర్రాలున్నాయి, ఆ గుర్రాలను చంపేసేట మొట్టమొదట ప్రారంభమైందనమాట. అంటే బ్రేక్ త్రూ అంటారు చూసారా ఒక రకం కొన్ని ఆటల్లో. మరి ఇది కూడా ఆట, యుద్ధ క్రీడ కదా ఇది ఎంతసేపటికి తెక్కకుండా ఇద్దరూ సమానంగా పోరాడుతున్నారు. ఎలాగా? అందుకని లక్ష్మణుడు అలా యుద్ధం చేస్తూనే ఉన్నట్టుండి
శరైశ్చతుర్భిః 4 శరములతో వివ్యాధ చతురోహయాన్ 4 గుర్రాలు ఉన్నాయి వాడి రథానికి, ఇంద్రజిత్తుకి. ఆ 4 గుర్రాలని ముందు చంపేసేట. తతో అపరేణ భల్లేన పీతేన నిశితేన చ సంపూర్ణాయతముక్తేన సుపత్రేణ సువర్చస. తతః అంటే అప్పుడు, అపరేణ అంటే మరికొన్ని తీసుకున్నట్టు వాడు లక్ష్మణుడి చేతులకు. ఏమిటంటే అవి బాగా బల్యముల్లాగా ఉన్నాయి. పీతేన నిశితేన అంటే కొన్ని పసుపచ్చమైనటువంటివి, కొన్నేమో బాగా నిశితేన అంటే బాగా ఏంటంటే నిశితం అంటే అసలు చాలా ఇంకా అసలు తగిలితే వాడిగా ఉంటుందన్నమాట. అది ఆ వాడిగా ఉండి తగిలితే ఇంకా ఏముండదు, అంత వాడిగా ఉన్నటువంటివి అవన్నీ కూడా తీక్ష్ణమైనటువంటివి, వాడిగా ఉన్నటువంటివి. అలాంటి బాణాలని తీసుకుని సంపూర్ణాయతముక్తేన అసలు వాడిని ఎంత లాగాలో అంత విల్లు ఇలాగ పూర్తిగా, విల్లు ఒకసారి లాగితే ఎలా ఉంటుందంటే మామూలు విల్లు లాగితే కొంచెం వంగుతుంది, ఇక్కడ వంగడం కాదు, విల్లు గుండ్రంగా సున్నాలా అయిపోతుంది అనమాట. అంత తీవ్రంగా లాగుతున్నారు అనమాట. అలా లాగి సుపత్రేణ సువర్చస వాడి యొక్క వర్చస్సుతో వాడి యొక్క ఎలా ఉందంటే బాగా లాగి వాటిని అవన్నీ కూడా మంచి వర్చస్సుతో ఉన్నాయన్నమాట. వాడిని ఏం చేశాడు, బాగా లాగేసి మహేంద్ర అసని కల్పేన అవి ఎలా ఉందంటే ఇంద్రుడి యొక్క చేతిలో ఉన్నటువంటి వజ్రంలా ఉన్నాయటవి. వాటిని లాగి సూతస్య విచరిష్యత ఆ బాణాలను ఎక్కడికి కొట్టాడు, వాడు సారథి మీకు కొట్టాడు. ఈసారి ముందు గుర్రాలు మీకు కొట్టాడు, తర్వాత సారథి మీకు కొట్టాడు. స తేన బాణాశనిన తలశబ్దానుదానిన లాఘవాత్ రాఘవ శ్రీమాన్ శిరకాయాదపాహరన్. ఎలా వేశాడంటే ఆ బాణాలు వేసేటువంటి పద్ధతి ఎలా వేశాడంటే ఆ వజ్రం లాంటి ఆ బాణాలు దూసుకు వెళ్ళిపోయి చాలా శబ్దంతో వెళ్ళి అలా ముందుకు వెళ్ళి సారథి యొక్క తల అలా ఎగిరి దూరంగా పడేట్టు కొట్టేశాడనమాట. గుర్రాలు పడిపోయి సారథి కూడా పడిపోయాడు. ఇంకా స యంతరి మహాతేజ హతే మందోదరీ సుత. అప్పుడు ఏం చేయవాడు, మందోదరి సుత అంటే మందోదరి కొడుకు వాడు. ఇంద్రజిత్ ఎవరి కొడుకు, మందోదరి పుట్టినటువంటి వాడు. రావణాసురుడి యొక్క పట్టమహిషి అయినటువంటి భార్య మందోదరి, ఆవిడకి జన్మించినటువంటి వాడు అన్నమాట. వాడు మందోదరీ సుత. వాడు మహా తేజస్వంతుడు. వాడు ఏం చేశాడు అంటే ఇంకా రథం ఇక్కడ మనకు జాగ్రత్త గుర్తుపట్టుకోవాలి. గుర్రాలు చచ్చిపోయి సారథి చచ్చిపోయాడు, కానీ రథం ఇంకా ఏం పడిపోలేదు. కానీ వీడు యుద్ధం చేస్తాడా అదే రథాన్ని తోలుకుంటాడా ఎట్లా, ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే గుర్రాలకి దెబ్బలు తగిలాయి. అంటే గుర్రాలు ఇంకా చచ్చిపోలే, 4 గుర్రాలకి తగిలాయి. సారథి మాత్రం చచ్చిపోయాడు. గుర్రాలు ఇప్పుడు వేగంగా పరిగెత్తలేవు, ఎందుకంటే దెబ్బలు తగిలాయి, ఇక చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి, అవి పరిగెత్తలేవు. సారథి చచ్చిపోయాడు. ఏం చేయాలి వీడు, ఏం చేస్తాడు అంటే ఇంద్రజిత్తు వాడు ఎంత భయంకరుడంటే స యంతరి మహాతేజ హతే మందోదరీ సుత స్వయం సారథ్యమకరోత్ పునశ్చ ధనురస్పృశన్. మళ్ళీ వాడు ఏం చేశాడంటే ఆ గుర్రాల్ని, ఆ గుర్రం యొక్క పగ్గాలన్నింటినీ వాడు ఒక చేత్తో పట్టుకున్నట్ట. ఎంత భయంకరుడు చూడండి, పట్టుదల భయంకరమైనటువంటి యుద్ధంలో ఉన్నటువంటిది. సారథి చచ్చిపోయి పడిపోయాడు, తల ఎగిరిపోయింది సారథికి. గుర్రాలు కూడా దెబ్బతిన్నాయి, కానీ ఇంకా చనిపోలే. ఈ గుర్రాల యొక్క పగ్గాల్ని గట్టిగా లాగి పట్టుకుని అవి పట్టుకుంటే ధనుస్సు పట్టుకుని ఇది పట్టుకుని మళ్ళీ యుద్ధం చేయడం. గుర్రాలని వాడు లాగుతున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు.
మళ్ళీ బాణాలు కొడుతున్నాడు. అదేమి అసలు ఎవరైనా చేయగలుగుతండి అది? స్వయం సారథ్యమకరోత్ పునర్జుదన స్పుశన్ తదద్భుతమభూత్ తత్ర సారథ్యాం పశ్యతాం యుధి. ఆ యుద్ధంలో అద్భుతమైనటువంటిది ఎవరు చూడరు, అలాంటిది ఊహించడం కూడా ఊహించలేడు. వాడు అంత భయంకరుడు. అంటే అసలు వాడు ఇంకా మనం ఇది అయిపోయింది, ఎలా యుద్ధం చేస్తాం అనేటువంటి భయం కానీ వెనకంచి వేయడం కానీ ఏమీ లేకుండా వాడు అంత పట్టుదలతో గుర్రం యొక్క పగ్గాలను పట్టుకుని మళ్ళీ గుర్రాన్ని ముందు నడిపిస్తూ ధనుస్సులా పట్టుకుని ఆ గుర్రాన్ని పట్టుకున్నటువంటి పగ్గాలను పట్టుకుని ధనుస్సు ఒకే చేత్తో పట్టుకోవాలి కదా మరి వాడికి. అలా పట్టుకుని ఇంకో చేత్తో బాణాలను తీసి వేస్తూ యుద్ధం కొనసాగిస్తున్నాడు, ఆపలేవాడు. హయేషు వ్యగ్రహస్తంతం వివ్యాధనిశితై శరై ధనుష్పద్య పునర్వ్యగ్రం హయేషు ముముచే శరాన్. ఇంద్రజిత్తు ఆ గుర్రాల్ని ముందుకి నడిపిస్తున్నాడు, అలా పట్టుకొని మళ్ళీ ఆ చేత్తోనే యుద్ధం చేస్తున్నాడు. ఇలాగ అద్భుతమైనటువంటి చేస్తుంటే అప్పుడు ఏం చేశాడంటే లక్ష్మణుడు చాలా యుక్తియుక్తంగా యుద్ధం చేశాడు. ఇప్పుడు చాలా యుక్తియుక్తంగా యుద్ధం చేశాడు. వాడు గుర్రాలు నడుపుతున్నప్పుడేమో ఆ చేతుల మీకు బాణాలు వేశాడు. వాడు కొంచెం సర్దుకుని బాణం పుచ్చుకొని లాగి బాణాలు వేసేటువంటి సమయంలో వాడు పునర్వ్యగ్రం హయేషు ముముచే శరాన్ ధనుష్పథ ఆ ధనుస్సు మీకు వేశాడు. తర్వాత మళ్ళీ వాడు చూస్తే గుర్రాల మీకు వేశాడు. అంటే ఏంటి, వాడి యొక్క ఏకాగ్రతని చెదరగొడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు అలా వేస్తున్నాడు బాణాలు ఇప్పుడు లక్ష్మణుడు. వాడు గుర్రాలని నడిపించడం కోసం అది లాగుతుంటే అక్కడికి వేశాడు, గుర్రాలు మీకు వేశాడు, వాడు ధనుస్సు మీకు వేస్తున్నాడు. వాడు ఏది ప్రారంభిస్తే దాని మీకు బాణం వేస్తున్నాడు అన్నమాట. వాడు ఛిద్రేషు తేషు బాణౌఘై విచరంతం అభీతవత్ అర్ధయామాస సమరే సౌమిత్రి శీఘ్రకృత్తమ. అప్పుడు ఏం చేశాడంటే బాణాలని చాలా వేగంగా వేసేటువంటి లక్ష్మణుడు ఏం చేశాడంటే అసలు భయం అనేటువంటిది లేకుండా ఇంద్రజిత్తుని బాణాలతో వాడిని పీడించడం మొదలెట్టాడు ముందు. అంటే వాడు ఏకాగ్రతను విచ్ఛిన్నం చేస్తున్నాడు. వాడిని అసలు చెయ్యి కదపడానికి గుర్రం లాగడానికి వీలు లేకుండా దాని మీద బాణం వేస్తున్నాడు, ధనుసు పట్టుకుంటే దాని మీద బాణం వేస్తున్నాడు. ఇలాగ వాడిని అసలు ఊపిరి తలపనీయకుండా వాడిని పీడించడం మొదలెట్టాడు అన్నమాట. నిహతం సారథిం దృష్ట్వా సమరే రావణాత్మజ ప్రజహౌ సమరోద్ధర్షం విషణ్ణ స బభూవ. ఇంకప్పుడు సారథి చనిపోయాడు. సారథి చనిపోయితే గుర్రాలు నడిపించుకుంటూ యుద్ధం చేయడం ఎంతోసేపు చాలా కష్టమైన పని. వాడికి ఉత్సాహం తగ్గింది, వాడికి విషాదం అల్లుకుంది వాడికి ఇంద్రజిత్తుకి. అది అంటే ఏమిటి, అలా ఎప్పుడైతే శత్రువు జరుగుతుందో ఇంక శత్రువుకి బలం తగ్గిపోతుంది. అందుకని లక్ష్మణుడు అలా చేశాడు అన్నమాట వాడిని. ఎందుకంటే వాడు మరీ భయపడకుండా విజృంభిస్తూ గుర్రాలను కూడా తోలుతూ మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. అందుకని వాడికి భయం వేసేట్టు చేయాలి. ఎలా చేయాలంటే అలా కొట్టాడనమాట. అలా కొట్టేప్పటికీ వాడికి ఆ రథాన్ని నడపడం అనేటువంటి దానికి ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండాను అలా ఇలా చేస్తుండేప్పటికీ వాడికి విషాదం అల్లుకుంది. వాడికి ఏం చేశాడంటే విషణుడైపోయి ఉత్సాహం తగ్గింది. అప్పుడు ఇక వీళ్ళు విజృంభిస్తారనమాట, ఎవరి మిగతా వానరులు కూడా. అలాగా ఇక్కడి నుంచి యుద్ధం ఎలా మలుపు తిరుగుతుందో మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.